గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, హత్య, దీనికి సంబంధించి దేశం మొత్తం కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుంది. అలాగే ఈ అత్యాచార, హత్య ఘటనలనే కాదు, సాధారణంగా డాక్టర్ల మీద రోగులు అనుచితంగా ప్రవర్తించటం, తిట్టటం, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయటం, అలాగే రోగుల బంధువులు కూడా లెక్క లేకుండా మాట్లాడటం, వారిని దుర్భాషలాడటం, ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల జరుగుతున్నటువంటి సంఘటనలు. సో వీటిని అదుపు చేయాలి అనేది డాక్టర్లు కోరుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆర్జీకేజీ హాస్పిటల్లో కోల్కతాలో జూనియర్ డాక్టర్లంతా కూడా ఓపీని బహిష్కరించడం జరిగింది. ఈరోజు ఓపీలు ఏవి కూడా చూడట్లేదు, అందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. డాక్టర్ల మీద జరిగేటువంటి దాడులకు సంబంధించి హెచ్ఓడినే ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేసే విధంగా ఆదేశాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణంగా ఏదైనా ఒక ఘటన జరిగితే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దాని మీద ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దాన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం, ఎఫ్ఐఆర్. సో ఇది ముందుగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చి చేసేటువంటిది ఎఫ్ఐఆర్. సో అయితే ఇది ఇక నుంచి అన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి వైద్య కళాశాల, అలానే హాస్పిటల్, వీటికి సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాళ్ళే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఇక నుంచి హాస్పిటల్స్లో కానీ, అలానే మెడికల్ కాలేజెస్లో కానీ జూనియర్ డాక్టర్ల మీద కావచ్చు, డాక్టర్ల మీద కావచ్చు, ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించిన, నోటికొచ్చినట్టు మాట్లాడినా వాళ్ళ మీద స్పాట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది, కేసు నమోదు చేయబడుతుంది. శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనేది అది చట్ట ప్రకారం అయితే నడుస్తుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.